అన్ని నదులు భగవంతుడికి నమస్కారం చేస్తాయి, అధిష్టాన శక్తులు. ముగ్గురు మూర్తులు కూడా ఎవరికి నమస్కారం చేస్తారంటేట వచ్చి నిలబడి నమస్కారం చేసి తేజస్సు మాకు కావాలి అని అడిగి, ఆ నది యొక్క అధిష్టాన దేవతానుగ్రహంగా తేజస్సు ఎవరు పొందుతారు అంటే విరించి అంటే బ్రహ్మగారు, విష్ణు, శంకర ముగ్గురు మూర్తులు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తమ శక్తిని ఎక్కడ నుంచి పొందుతున్నారు అంటే నర్మదా నదీ తీరంలో నమస్కరించి నర్మద యొక్క అనుగ్రహంగా పొందుతున్నారు. ప్రతిరోజు సూర్య భగవానుడు కూడా నమస్కరించేది ఎవరికి అంటే నర్మదా నదికి నమస్కరిస్తాట. అటువంటి నర్మదా నది దగ్గరికి వెళ్ళడం, అటువంటి నర్మదలో స్నానం చెయ్యగలగడం ఎంత అద్భుతమైనటువంటి విశేషమో మీరు ఆలోచన చెయ్యండి. అందుకే శంకరులు నర్మదా నది వైభవం గురించి చెప్తూ ఓ మాట అంటారు.